సహాయకరంగా కీర్తనలు 103 1-2 వచనాలు చదువుదాం. కీర్తనలు 103 1-2. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఇక్కడ మనం ఆలోచించుకున్నట్లయితే మొదటిగా మనం ఎందుకు ఆయన్ని సన్నుతించాలి, ఆయన మనకి చేసిన ఉపకారాలు ఏంటి అని మనం ఆలోచించుకోగలిగితే అప్పుడు మనం ఆరాధన చేయటానికి ఆయనకి ఇష్టమైన ఆరాధన చేయటానికి మనం చేయగలం. అలా చేయలాగన మొదటిగా 3 విషయాలు మనం చూసుకుందాం. మొదటిది తండ్రి యొక్క బలము, రెండవది మనుషుల యొక్క దోషము, మూడవది కుమారుని యొక్క త్యాగము. స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, సిన్ ఆఫ్ మ్యాన్, సాక్రిఫైస్ ఆఫ్ సన్. మొదటిగా స్ట్రెంగ్త్ ఆఫ్ ఫాదర్, తండ్రి యొక్క బలము. దానికి సహాయకరంగా కీర్తనలు 74 16-17. కీర్తనలు 74 16-17. పగలు నీదే, రాత్రి నీదే, సూర్యచంద్రులను నీవే నిర్మించితివి, భూమికి సరిహద్దులను నియమించినవాడు నీవే, వేసవి కాలము చలికాలము నీవే కలుగ చేసితివి. ఈ వచనాల్లో మనం చూసుకున్నట్లయితే తండ్రి అయిన దేవుడు 2 విధాలుగా మనకు కనిపిస్తున్నాడు. కాలాన్ని పాలించేవాడిగా, రెండవది హద్దుల్ని స్థాపించిన వాడిగా మనకి తండ్రి అయిన దేవుడు కనిపిస్తున్నాడు. సూర్యచంద్రులను నీవే నిర్మించితివి. సూర్యుని యొక్క వేడి మనము పై సర్ఫేస్లో మనం చూసుకున్నట్లయితే సుమారు 5500 సెల్సియస్ డిగ్రీలు ఉంది. అదే ఎర్త్ మీద, భూమి మీద మనం అత్యంత ఎండ చూసుకున్నట్లయితే 56.7 డిగ్రీలు, సుమారుగా 366 టైమ్స్ ఎక్కువ ఉంది సూర్యుడి మీద వేడి. అదేవిధంగా చంద్రుడి మీద మనం చూసుకున్నట్లయితే -173 డిగ్రీ సెల్సియస్ ఉంది. భూమి మీదేమో అత్యంత అంటార్క్టికాలో ఎక్కడైతే చల్లగా ఉంటుందో అక్కడ -89.2 డిగ్రీ సెల్సియస్ ఉంది. వీటన్నిటిని మనం చూసుకున్నట్లయితే ఇదంతా అంత బలమైంది కేవలం ఆయన నోటి మాటతో చేశారు. ఆ సూర్యుని కానీ చంద్రుడిని కానీ కేవలం దాని దగ్గరికి కూడా మనం వెళ్ళలేము. అటువంటి బలమైన వాటిని దేవుడు కేవలం నోటి మాటతోనే చేశాడు. అదేవిధంగా హద్దుల్ని స్థాపించిన వాడుగా మనం చూడగలుగుతున్నాము. మనం ఎప్పుడు అంకుల్ ద్వారా చాలాసార్లు విన్నాము, సముద్రానికి హద్దు, ఇక్కడ వరకే నువ్వు రావాలి అంటే ఆ సముద్రం కేవలం అక్కడ వరకే మాత్రమే వచ్చి మరలా వెనక్కి వెళ్ళిపోతుంది. అదేవిధంగా వర్షానికి, ఎండకి, ఇంకా భూమి చుట్టూ తాను తిరగటానికి, సూర్యుని చుట్టూ తిరగటానికి కూడా దానికి ఒక హద్దు ఉంది. అటువంటి హద్దులు స్థాపించిన దేవుణ్ణి, తండ్రిని మనం చూడగలుగుతున్నాము. కానీ నోటి మాటతో చేసిన ఆ సృష్టి అంత గొప్పగా మనకు ఆలోచించటానికి సఖ్యం కానంతగా ఉంటే, కానీ తన స్వహస్తాలతో చేసిన మనుషులం మనం ఎలా ఉన్నామో ఒకసారి చూసుకుందాము. కీర్తనలు 74 73 6 7. చాలన్నా. గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకొందురు, క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి. ఇక్కడ తన స్వహస్తాలతో చేసిన మనుషులం మనం ఎలా ఉన్నామంటే గర్వం మన కంఠహారం వలె మనల్ని చుట్టుకొని ఉంది. మన మాటలంతా కేవలం గర్వంతో నిండినవై, నేనే, నాదే, నాకే తెలుసు అన్నట్లుగా గర్వంతో నిండిపోయి, క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి. క్రొవ్వు చేత మన కన్నులు మనం ఏది చూస్తున్నామన్నది కూడా మనకి తెలియకున్నట్లుగా
మనం అయిపోయాము. అదేవిధంగా వస్త్రము వలె వారు బలాత్కారం ధరించుకుందరు. బలాత్కారంతో నిండిపోయిన జీవితాలు వస్త్రం వలె అయిపోయింది బలాత్కారం. అది లేకుండా మనం ఎక్కడికి వెళ్ళలేని వారముగా అయిపోయాము. ఇంకా మన డైలీ లైఫ్ బలాత్కారంతోనే నిండిపోయింది. హింసించడము, ఎదురు తిరగటము, లేకపోతే భయపెట్టడం, ఇవే మన డైలీ లైఫ్గా ఉంటూ ఉండగా అలాంటి మనలను ఒకప్పటి మన జీవితాన్ని చూస్తే మనకే అనిపిస్తుంది, ప్రభువా నన్నేనా నువ్వు ప్రేమించింది, నన్ను ఎందుకు ఇంతగా ప్రేమించావు అని. అదే వచనాన్ని నేనే చదువుతాను. కీర్తనలు 74:11. నీ హస్తమును, నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు? నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలము చేయము. ఆయన హస్తము ముడుచుకొని ఉన్నాడు మన వైపు. ఒకవేళ బయటికి తీసుంటే మనం ఎప్పుడో నిర్మూలం అయిపోయి ఉండేవాళ్ళం. మనల్ని నిర్మూలం చేయటం పెద్ద విషయం కాదు దేవునికి. చాలా ఈజీగా ఒక ఆజ్ఞ ఇస్తే ఆయన మాట ద్వారా జరిగించిన సృష్టిలో ఏదో ఒక్క చిన్నదైనా మనల్ని ఈజీగా నిర్మూలం చేసేది. కానీ దేవుడు అలా చేయలేదు. ఎందుకు ప్రభువా ఇలా నన్ను ఇంతగా ఎందుకు ప్రేమించావు? నా మీదకి రావాల్సిన ఉగ్రత ఏమైంది అని ఆలోచిస్తున్నప్పుడు యెషయా 53:10లో అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. నేను చేసిన పాపాలకి, నా గర్వానికి, నేను చేసిన బలాత్కారానికి ఉగ్రత నాది, పాపం నాది. కానీ నలగొట్టబడవలసింది కూడా నేనే. అలాంటి స్థితిలో నేనున్నప్పుడు నాకు బదులుగా అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. నాకు బదులుగా దేవుడు తన కుమారుణ్ణి నలగొట్టడానికి ఇష్టపడ్డాడు. అదేవిధంగా దేవుడు ఒక్కరు మాత్రమే నలగొట్టడానికి ఇష్టపడలేదు. యోహాను 10:18లో చూస్తే యేసు ప్రభువారు అంటున్న మాట, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. అదేవిధంగా మొదటి పేతురు 2:24లో మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద త్రోసుకొనెను. ఇక్కడ నలగొట్టడానికి ఇష్టపడిన తండ్రిని మనం చూస్తున్నాము. అదేవిధంగా నలిగిపోవటానికి ఇష్టపడిన కుమారుణ్ణి మనం చూస్తున్నాము. ఇవన్నీ మనము అడిగితే రాలేదు. కేవలం ఆయన మన మీద ఉన్న ప్రేమతో తన కుమారుణ్ణి నలగొట్టడానికి తండ్రి పడ్డారు. నలిగిపోవటానికి యేసు ప్రభు వారు ఇష్టపడ్డారు. అలా నలిగిపోయే క్రమంలో ఇందాక పాడినట్లు అరచేతులతో కొట్టినా, ఉమ్మి వేసినా మారు పలకలేదు. ఎందుకంటే ఆ ఒక్కొక్క దెబ్బలో దేవుని ఉగ్రత ఒక్కొక్క % నా మీద తగ్గిపోతుంటే ఆయన ఎంతో ఆనందించి ఉంటారు ఆ సమయంలో. అందుకనే ఆ లాస్ట్ సమయంలో కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అని మన గురించే ఆయన ప్రార్థించారు. అంతగా మన మీద ఉన్న ఉగ్రత, మనం చేసిన పాపాలకు వచ్చే శిక్షను మొత్తం తన ఇష్టంగా తానే భరించారు, తానే తీసుకున్నారు. ఆ భరించటం ద్వారా మనకు వచ్చింది ఏంటంటే, మునుపు మనం గర్వం కలిగి ఉన్నాము. ఇప్పుడు ఆయన శిలువలో బలి అవటం ద్వారా ఆయన దీనుడిగా జీవించాడు. మనం ఎలా దీనులుగా జీవించాలో నేర్పించారు. అదేవిధంగా బలాత్కారంతో నిండిపోయిన మన జీవితాన్ని, నీతిని, ప్రేమను, ఇవన్నీ మన జీవితంలోకి వచ్చేలా చేశారు. అది కేవలం ఆయన శిలువలో దేవుని ఉగ్రతకు మన పాపానికి మధ్యలో నలిగిపోవటం ద్వారా కేవలం ఇవన్నీ మనకు వచ్చినాయి. ఏదో మనం మంచివారమి, మనం ఏదో చేశామని ఇవేమీ రాలేదు. అదేవిధంగా ఇవే కాకుండా ఇందాక చదివినట్లు పగలు నీదే, రాత్రి నీదే. మనం పగలు చూస్తున్నాము, రాత్రి పడుకుంటున్నాము అంటే అది కేవలం ఆయన కృపే. ఎందుకంటే ఈ బుక్ నాది, నేను ఎవరికైనా ఇస్తే అది వారి దగ్గరికి వెళ్తుంది, లేకపోతే నా దగ్గరే ఉంటుంది. అదేవిధంగా పగలు కూడా ఆయనదే. ఆయన కేవలం మనకి దానం చేస్తే తప్ప మనం ఉదయాన్ని చూడలేము, రాత్రులు చూడలేము.
అటువంటి ఎన్నో క్రీస్తులో మనకి ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు, ఐశ్వర్యము మనకి అనుగ్రహించారు. అటువంటి దేవుడు తన కుమారుని నలగొట్టడానికి ఇష్టపడిన తండ్రి, నలిగిపోవటానికి ఇష్టపడిన కుమారుడు మన ముందుండగా విరిగి నలిగిన మనసుతో ఆరాధనలో కొనసాగుదాం. అందరికీ వందనాలు.